ఓపెన్ మార్కెట్లో ఏకంగా 1000 కోట్ల రూపాయల విలువ చేసే ఒక అత్యంత ఖరీదైన ల్యాండ్ జస్ట్ 35 కోట్ల రూపాయలకే డీల్ కుదిరిందంటే వినేందుకు ఎంతో పెద్ద తేడా ఉందో కదా. ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. భాగ్యనగరంలో కళ్ళు చెదిరే రేంజ్లో ఒక మైండ్ బ్లోయింగ్ ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆ సీక్రెట్ ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి సొత్తు ఎవరిదో తెలుసా? సాక్షాత్తు ప్రభుత్వ భూమి. కోర్టులో కేసు పూర్తిగా వీగిపోయినా సరే ఏకంగా నకిలీ జీవోలని సృష్టించి 1000 కోట్ల ల్యాండ్ను కొట్టేయాలని చూశారు ఆ కిలాడీలు. ప్లాన్ ఒకరిదైతే ఆ డీల్లో వేలు పెట్టి కోట్ల రూపాయలు క్యాష్ అడ్వాన్స్ ఇచ్చిన వారు ఏకంగా పొలిటికల్ లీడర్స్ కావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అసలు ఈ నమ్మక ద్రోహం ఎలా సాగింది? ప్రభుత్వ భూమిని సొంత ఆస్తిగా చూపిస్తూ ఫేక్ జీవోలు సృష్టించడం ఎలా సాధ్యపడింది? నెట్టెంట చేసుకున్నటువంటి ఓవర్ పబ్లిసిటీ కాస్త ఎలా బెడిసికొట్టింది? ఖరీదైన ప్రాంతంలోని ప్రభుత్వ ల్యాండ్ను కాజేసేందుకు కేటగాలు వేసిన ఈ ఎంటైర్ పన్నాగాన్ని శ్వేర్లింగంపల్లి డీసీపీ వెల్లడించిన సంచలన నిజాలేంటో ఇప్పుడు మోసగాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ రేంజ్లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇదే క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు గరానా మోసగాళ్లు, కేటుగాళ్లు నయాదందాకు తెరలేపారు. గండిపేట చెరువు అలుగు దూకే ప్రాంతం కొండల మధ్య పచ్చగా ఒక రహస్య దుర్గంలాగా కనిపిస్తుంది. అక్కడ చెరువు కట్ట పొడవునా కోటీసుల ఫామ్ హౌస్లు, మూసీనది పక్కనే ఒక ప్రముఖ కంపెనీకి చెందిన డ్రగ్స్ ఫామ్ హౌస్, అత్యాధునిక విల్లాలు వెలిశాయి. ఇక్కడ ఒక్కో విల్లా ఖరీదు మార్కెట్లో 12 కోట్ల నుంచి ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. ఇటువంటి అత్యంత ఖరీదైన ప్రైమ్ లొకేషన్లో 1000 కోట్లకు పైగా విలువ చేసే సుమారు 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిపై కొందరు కిలాడీలు కన్నేశారు. నకిలీ పత్రాల ద్వారా ఆ ల్యాండ్ను కాజేసేందుకు జరిగిన ఒక భారీ కుంభకోణాన్ని సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా బట్టబయలు చేశారు. ఈ మైండ్ బ్లోయింగ్ ల్యాండ్ స్కామ్ హిస్టరీని పరిశీలిస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయి. గండిపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల ప్రభుత్వ పోరంబోకు భూమి అది. 1954 కాస్రా పహానీ రికార్డుల నుంచి ఈ స్థలం స్పష్టంగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటూ వస్తోంది. కానీ గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల దశరథ్ కుటుంబ సభ్యులు ఈ ల్యాండ్ తమదేనంటూ స్థానికంగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన ప్రతిసారి వారు అడ్డుపడ్డారు. ఈ క్రమంలోనే ఆ నిమ్మల కుటుంబం 2012లో హైకోర్టును ఆశ్రయించి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. లీగల్గా ఎలాంటి హక్కులు లేకపోయినా కేవలం కోర్టు కేసును అడ్డుపెట్టుకుని ఆ విలువైన ల్యాండ్ను ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని వారు స్కెచ్ వేశారు. గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులలో కాస్రాపహాణి అంటే 1954 నుంచి కూడా ప్రభుత్వ భూమిగానే అది రికార్డులలో ఉంటూ వస్తుంది. దీన్ని అదే ఊరు సంబంధించిన నిమ్మల దశరథ్ అని చెప్పి ఆ గ్రామస్తుల్లో ఒక కుటుంబము దాంట్లోకి అప్పుడప్పుడు మధ్యలో వచ్చిపోతూ ఒక 10 ఎకరాలని ఇది మాకే వస్తుంది అని చెప్పి ఒకటి ఫాల్స్ క్లెయిమ్ కూడా స్టార్ట్ చేయటం, రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని 2012లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఈ కేటుగాళ్లు తమ దందాను మరింత ముందుకు తీసుకెళ్లారు. రాజు రామకృష్ణరాజు అనే ఒక వ్యక్తితో నిమ్మల కుటుంబం గంపగొత్తాగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ రామకృష్ణరాజు విజయవాడకు చెందిన సునీల్ అనే మరో వ్యక్తిని ఈ సీన్లోకి తీసుకొచ్చాడు. ఆ ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి ఒక గదిని నిర్మించి అక్కడ సునీల్ను కాపలాగా ఉంచారు. అయితే కాలక్రమేణా ఆ ల్యాండ్ను చట్టబద్ధంగా సొంతం చేసుకోవటం అసాధ్యమని గ్రహించిన రామకృష్ణరాజు సైలెంట్గా ఆ వ్యవహారం నుంచి తప్పుకొని వెళ్లిపోయాడు. కానీ విజయవాడకు చెందిన సునీల్ మాత్రం ఆ గదిలోనే తిష్ట వేసి కూర్చున్నాడు. ఈ ల్యాండ్పై నిమ్మల కుటుంబం దాఖలు చేసిన పిటిషను సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు 2025 అక్టోబర్లో కొట్టివేసింది. అది పక్కా ప్రభుత్వ భూమి అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడే ఈ నిమ్మల ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు
రుద్రరాజు రామకృష్ణరాజు అని చెప్పి ఒక వ్యక్తికి అగ్రిమెంట్ చేయటం, ఆ వ్యక్తి దాన్ని ఫాలో అప్ చేస్తూ ఒక సునీల్ అనే ఒక వ్యక్తిని విజయవాడ నుంచి తీసుకొచ్చి ఆ భూమిలో ఒక రూమ్ కట్టించి అక్కడ పెట్టడం జరిగింది. చూశారు కదా, హైకోర్టు తీర్పుతో 100 కోట్ల ల్యాండ్ ప్రభుత్వానిదేనని తేలిపోయింది. దీంతో రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఎక్కడ అక్రమంగా నిర్మించినటువంటి గదిని కూడా కూల్చివేసి సునీల్ను ఖాళీ చేయించి పంపించేశారు. ఇక కథ ముగిసింది అనుకుంటేనే అసలు ట్విస్ట్ మొదలైంది. లీగల్గా హక్కులు పోయినా ఆ కిలాడీలు ఏకంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పెద్ద తలకాయతో చేతులు కలిపారు. ఆ మైండ్ గేమ్ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కోర్టులో చట్టపరమైన హక్కులు పూర్తిగా విఫలమైనప్పటికీ నిమ్మల కుటుంబ సభ్యుల దురాశ మాత్రం తగ్గలేదు. ఎలాగైనా ఆ 1000 కోట్ల ల్యాండ్ను అమ్ముకుని క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం వారు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు చెందిన వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడు, అలాగే బొల్లా రమేష్లతో కలిసి ఒక ఊహించని పెద్ద కుట్రకు తెరలేపారు. మార్కెట్లో 100 కోట్లు పలికే ఆ భూమిని కేవలం 35 కోట్ల రూపాయల చొప్పున విక్రయించేందుకు నిమ్మల కుటుంబానికి, కొనుగోలుదారులకు వ్యవహరించిన బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్లకు మధ్య సీక్రెట్ ఒప్పందాలు కుదిరాయి. వస్తే కొండ, పోతే వెంట్రుక అనే చందంగా ఈ పొలిటికల్ లీడర్స్ ఆ వివాదాస్పద ప్రభుత్వ భూమిని కొనేందుకు జీ హుజూర్ అంటూ ముందుకు రావటం కలకలం రేపింది. ఈ భారీ భూదందాలో కేవలం మాటల ఒప్పందమే కాదు, ఏకంగా కోట్ల రూపాయల నగదు చేతులు మారింది. కుదిరిన ల్యాండ్ డీల్లో భాగంగా నిమ్మల కుటుంబానికి 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ రూపంలో ముట్టాయి. ఇందులో అత్యంత విచిత్రమైన బలమైన ఆధారం ఏమిటంటే ఆ 4 కోట్ల అడ్వాన్స్లో 1,25,00,000 రూపాయలు నేరుగా మాజీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడు అఫీషియల్ బ్యాంక్ ఖాతా నుంచే నిందితులైన వేణుగోపాల్, రామస్వామిల అకౌంట్లకు బదిలీ అయ్యాయి. ఈ అక్రమ ఆర్థిక లావాదేవీలకు, ల్యాండ్ సెటిల్మెంట్కు సునీల్, రాధాకృష్ణ అనే వ్యక్తులు ప్రధాన మధ్యవర్తులుగా వ్యవహరించారు. బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులకు ఈ షాకింగ్ అకౌంట్ లింక్స్ దొరకడంతో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ల్యాండ్ స్కామ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన అంశం ఏదైనా ఉందంటే అది నకిలీ పత్రాల సృష్టి. కోర్టులో కేసు పోయిన విషయాన్ని దాచిపెట్టి సర్కార్ ఈ 9 ఎకరాల 28 గుంట్ల భూమిని తమ పేరు మీదే క్రమబద్ధీకరించినట్టు నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల రామస్వామి, నిమ్మల వేణుగోపాల్, వారి సోదరి మంగా, నాగేశ్వరరావు పేర్లతో ఏకంగా 5 వేర్వేరు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను అంటే ఫేక్ జీవోలను సృష్టించారు. సచివాలయం నుంచే ఈ ఉత్తర్వులు వచ్చినట్లు నమ్మించేలా కలరంగిచ్చారు. ఈ అబద్ధాన్ని రియల్ ఎస్టేట్ మార్కెట్లో నిజమని నమ్మించేందుకు ఆ నకిలీ జీవోలను వాట్సాప్ గ్రూపులు, వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల మీదకి గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తున్నట్లుగా కొన్ని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అవి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టులని, తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగి పోలీసులు, సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయటం జరిగింది. ప్రభుత్వ భూమిని సొమ్ము చేసుకునేందుకు సోషల్ మీడియాలో ఫేక్ జీవోలతో ప్రచారం చేయడమే ఆ కేటుగాళ్ళు చేసిన అతిపెద్ద తప్పైపోయింది. ఆ నెట్టింట ప్రచారం కాస్త బెడ్స్ కొట్టి అధికారుల కంటపడింది. మరి ఈ కుట్రను ఛేదించేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ వేశారు? ఆ సినిమాటిక్ పోలీస్ ఎంట్రీ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం వ్యవహారంలో రాధాకృష్ణ అనే మధ్యవర్తి పాత్ర అత్యంత కీలకంగా మారింది. తాను సూర్యాపేటకు చెందినవాడినని, సెక్రటేరియట్లో పవర్ఫుల్ అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నానని అతను నిందితులందరినీ నమ్మించాడు.
సచివాలయంలో ఎలాంటి ల్యాండ్ ఫైల్ అయినా సరే చిటికలో క్లియర్ చేయించి ఇస్తానని బిల్డప్ ఇచ్చాడు. తీరా పోలీసులు అతని బ్యాక్గ్రౌండ్ డేటాను ఇన్వెస్ట్ చేయగా షాకింగ్ నిజం తెలిసింది. అతను ఎలాంటి ప్రభుత్వాధికారి కాదని కేవలం పెద్దంబార్పేటకు చెందిన ఒక సాధారణ సివిల్ కాంట్రాక్టర్ అని తేలింది. అడిషనల్ కలెక్టర్ ముసుగులో అతను చేసిన ఈ మోసం ఈ ల్యాండ్ స్కామ్లో మరో పెద్ద ట్విస్ట్గా నిలిచింది. ప్రభుత్వ భూమిని సొమ్ము చేసుకునేందుకు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దొంగ వ్యవహారాన్ని గండిపేట మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన మే 23న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ ఆదేశాల మేరకు పోలీసులు హై వోల్టేజ్ యాక్షన్లోకి దిగారు. నార్సింగ్ పోలీసులు, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాల విభాగం అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి సినిమాటిక్గా ఆపరేషన్ ప్రారంభించారు. కోర్టు వారెంట్తో నిందితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. సోదాల్లో భాగంగా నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, నకిలీ ఒప్పంద పత్రాలు, బ్యాంక్ పాస్బుక్లను సీజ్ చేశారు. ఈ కుట్రలో భాగస్వాములైన నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం ఈ కేసులో ఏపీకి చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడు, బొల్ల రమేష్, బ్రోకర్లు సునీల్, రాధాకృష్ణలు తలదాచుకుని పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులందరికీ బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే పూర్తిగా స్తంభింపు చేశారు. ఈ నకిలీ జీవోల తయారీ వెనుక రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందిన కొందరు లంచగొండి అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్నవారు దొరికితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి లిటిగేషన్లు పెట్టే అక్రమార్కులపై కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఖరీదైన ఆస్తులను, ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలంతా కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కేవలం వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రచారాలను నమ్మి తక్కువ ధరకే వస్తున్నాయనే ఆశను చూసి మోసపోవద్దు. రిజిస్ట్రేషన్ అలాగే రెవెన్యూ శాఖల ద్వారా ల్యాండ్ డాక్యుమెంట్ల నిజాలను పక్కాగా ధృవీకరించుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. 1000 కోట్ల ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన కేటుగాళ్లకు ఈ కేసు ఒక గట్టి గుణపాఠం. చట్టం కన్నుగప్పి తప్పించుకోవాలని చూసే అక్రమార్కులకు ఇదొక తీవ్రమైన హెచ్చరిక.